ఇక గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, చెప్పండి, గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గత 5 రోజులుగా సంచలనం కలిగిస్తున్న ఈ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్నటువంటి తెలుగు సినిమా దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు, తనను అరెస్ట్ చేయకూడదంటూ కూడా. అయితే పోలీసులు గత 5 రోజుల నుంచి క్రిష్ కోసం గాలిస్తున్నారు. క్రిష్ కోసం ఇప్పటికే 160 సిఆర్పిసి కింద నోటీస్ జారీ చేశారు. అతను ఆ డ్రగ్స్ పార్టీ జరిగినప్పుడు గచ్చిబౌలిలో అతను అక్కడే ఉన్నాడనేటువంటిది గుర్తించారు పోలీసులు. గుర్తించిన తర్వాత అతన్ని ఏటెన్ నిందితుడిగా కూడా ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చారు. ఆ తర్వాత పోలీసుల నోటీసుకు రిప్లై ఇచ్చినటువంటి క్రిష్ వస్తాను అంటూ చెప్తున్నప్పటికీ కూడా ఎప్పటికీ ఇంతవరకు అతను పోలీసులకు రెస్పాండ్ కాలేదు, పోలీస్ స్టేషన్కి హాజరు కాలేదు. ఈరోజు హాజరు కావాల్సి ఉంది, కానీ ఇప్పటికే తను హైకోర్టులో తనను అరెస్ట్ చేయకూడదంటూ కూడా బెయిల్ వేసుకున్నాడు. సో ఇదంతా కూడా ఆ కేసు నుంచి తప్పించుకునే మార్గంగా కూడా కనిపిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు మాత్రం విచారణకు హాజరు కావాల్సింది అంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీలో దాదాపు అరగంట దర్శకుడు క్రిష్ గడిపినట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆయన నుంచి అయితే బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డ్రగ్ తీసుకున్నాడా లేదనేటువంటి పరీక్షలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనేది పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే క్రిష్ దారిలో మరో మిగతా నిందితులు కూడా సందీప్, రఘుచరణ్ వీళ్ళంతా కూడా యాంటిసిపేటరీ బెయిల్కి వేసుకున్నారు. అయితే ఇంకా మిగతా నిందితులంతా కూడా పరారీలో ఉన్నారు. సో ఈ డ్రగ్ రాకెట్ను ఛేదించాలంటే ఖచ్చితంగా నిందితులందరూ కూడా పోలీసుల విచారణకు హాజరు కావాలనేది పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే మెయిన్గా వీళ్ళకి డ్రగ్ సప్లై చేసినటువంటి మీర్జా వాహిద్ను అరెస్ట్ చేశారు పోలీసులు. సో అతని నుంచి ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి అనేది కూడా తెలుస్తున్నది. ఎందుకంటే మొత్తం పార్టీ హోస్ట్ చేసినటువంటి గజ్జల వివేకానంద్కు 10 సార్లు ఇదే రాడిసన్ హోటల్కు డ్రగ్స్ సప్లై చేశారు. కాబట్టి ఆ 10 సార్లు జరిగినటువంటి పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు, ఇందులో సినిమా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఈ పెద్ద నెట్వర్క్ ఉన్నది. కాబట్టి దీని అంతా కూడా ఛేదించాలంటే ఖచ్చితంగా ఈ నిందితులంతా కూడా విచారణకు హాజరు కావాలి. వాళ్ళ సెల్ ఫోన్లో ఉన్నటువంటి డేటా కావచ్చు, డ్రగ్స్కి సంబంధించి వీళ్ళు ఏ విధంగా పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారు, కొకైన్ ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు, ఇవన్నీ కూడా డేటా రావాలంటే అందరూ విచారణకు హాజరు కావాల్సిందని పోలీసులు చెప్తున్నారు. కానీ ఇందులో ఉన్నటువంటి నిందితులు క్రిష్మ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళంతా కూడా హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టును అప్రోచ్ అయ్యారు బెయిల్ కోసం. మరి పోలీసులు మాత్రం వీరి కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు క్రిష్ విచారణకు హాజరవుతాడా, కోర్టు డిసిషన్ కోసం వెయిట్ చేస్తాడని మాత్రం సస్పెన్స్ నెలకొంది. అయితే సాయి కిరణ్, క్రిష్ ఒకవేళ నిజంగా డ్రగ్స్ తీసుకున్నట్టయితే క్రిష్తో పాటు మిగతా వాళ్ళు కూడా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ నెపం చూపించి ఈ విచారణని ఆలస్యం చేస్తుంటే వాళ్ళ బ్లడ్లో ఈ శాంపిల్స్ ఎన్ని రోజులు ఉంటాయని వైద్యులు చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏమైనా ఉందా? పోలీసులు ఏమైనా చెప్పారా? మనం చూస్తున్నాం పోలీసులు ఇటీవల డ్రగ్ టెస్ట్ కిట్లు అనేటువంటివి కూడా కొత్తగా తీసుకొచ్చారు. వారు అయితే డ్రగ్ తీసుకుంటే మాత్రం యూరిన్లో ఒక 1-2 డేస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారి దగ్గర ఉన్నటువంటి డ్రగ్ టెస్ట్ కిట్ల ద్వారా 1-2 డేస్లోనే అవి తేలుతాయి. కానీ ఇంకా ఫర్దర్గా డిలే అవుతే మాత్రం దాదాపు 3 నెలల వరకు హెయిర్ శాంపిల్స్లో కావచ్చు, బ్లడ్లో కావచ్చు డ్రగ్స్ తీసుకున్నట్టు ఆనవాళ్ళు ఉంటాయని చెప్తున్నారు. సో అవి తీసుకోవాలంటే మాత్రం కోర్టు పర్మిషన్ ఉండాలి. ఇవన్నీ ఒక పెద్ద తతంగా ఉంటుంది. సో దాన్ని దాటవేసేందుకు, అంటే దాని నుంచి తప్పించుకోవడానికి ఈ కాలయాపన జరుగుతుందనేటువంటి ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. సో పోలీసులు మాత్రం ఎంత లేట్గా వచ్చినా సరే అన్ని అనుమతులు తీసుకొని డ్రగ్స్ తీసుకున్నారా లేదనేటువంటి పరీక్షలు మాత్రం ఖచ్చితంగా చేస్తామంటున్నారు. సో ఇప్పటికే ఇందులో ప్రధానితున్నటువంటి గజ్జల వివేకానంద్ దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ఆధారంగా డైరెక్టర్ క్రిష్ కావచ్చు, మిగతా వారందరూ కూడా డ్రగ్ పార్టీలలో పాల్గొన్నట్టు, సంవత్సరం నుంచి పాల్గొన్నట్టు తేలింది. కాబట్టి ఖచ్చితంగా వారి నుంచి డ్రగ్ పరీక్షలు తీసుకుంటామనేది అయితే పోలీసులు చెప్తున్నారు. రైట్.